హాయ్, ఈరోజు ఎగ్గుతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. మనం ఎగ్గుతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఈరోజు వీడియోలో చూపిస్తామండి. ఈ కర్రీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ప్లెయిన్ బిర్యానీతోనే తినచ్చు, బిర్యానీతో అయినా తినచ్చు, చపాతీ, పుల్కా, రోటీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. గ్రేవీ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే ఇందులోకి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలను కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 8 వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లము, వెల్లుల్లి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కడుక్కొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 జీడిపప్పును కొంచెం నీళ్ళలో నానబెట్టేసుకున్నాను. నీళ్ళతో సహా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం ఒక 6 గుడ్లను ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకున్నాను. ఈ గుడ్లకు ఘాట్లు పెట్టుకొని ఇక్కడ కడాయిలోకి వేసుకోవాలి. ఆల్రెడీ కడాయిలో నూనె కూడా ఉంది కాబట్టి నేను మళ్ళీ వేసుకోవటం లేదు. ఇలా 6 గుడ్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొంచెం కారము, కొద్దిగా సాల్ట్ వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ కొంచెం దోరగా ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్ని ఈ విధంగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎగ్స్ అన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా ఎగ్స్ అని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. మసాలా అంతా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి మసాలాలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా సిమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి మసాలాలోంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది చూడండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. ఉప్పు కారం అనేది మీ రుచి తగ్గట్లయినా వేసుకోవచ్చు. నేనైతే బాగా స్పైసీగా ఉండడం కోసం ఒక 2 టీ స్పూన్లు అయితే వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పసుపు కారం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు పెరుగుని బాగా నీట్గా ఉండలేం లేకుండా కలుపుకొని వేసుకోవాలి. ఇందులోనే కర్రీకి సరిపడంత సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాను ఎంత వేయించుకుంటే ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా, నేను పెరుగు వేసుకున్న తర్వాత ఈ మసాలాను ఇదంతా బాగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ తగ్గట్లు నీళ్ళైతే పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాసు వరకు అయితే నీళ్ళైతే పోసుకున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కడాయికి మూత పెట్టుకొని గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకు గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఆఖరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరూ ఈ కర్రీకి ఫిదా అయిపోయారండి. చాలా బాగుంది. చూసారు కదా, చాలా సింపుల్గా వెరైటీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రోజులాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. చాలా వేడిగా ఉంది కానీ చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది. గ్రేవీ ఆసం.
సూపర్ ఉంది. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. నేను వైట్ రైస్లోకైనా కానీ నాకు చాలా బాగుందండి. ఈ కర్రీ ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చిన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాలు నోటిఫికేషన్ ద్వారా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.